పెద్దల మాట సద్దన్నం మూట. ఇదెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంట్లో అందరూ అయిపోయారు, ఇంకెటొచ్చి నానమ్మే మిగిలిపోయింది. అందరికీ నాన్ వెజ్ చేసి పెట్టారు, నానమ్మకి వెజ్ చేసి పెడుతున్నారా అంటే నానమ్మేమో పెద్దగా ప్రిఫర్ చేయదు నాన్ వెజ్, అందుకే సాంబార్ పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాము వదిన నేను. ముందుగా అయితే పప్పు ఉడికించుకుని కొంచెం సాంబార్ చిక్కగా రావాలంటే ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకున్న తర్వాత మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని అవన్నీ బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కూరగాయలు మగ్గేటప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా పప్పు ఇంకో బౌల్లో కన్వర్ట్ చేసేసుకుని అందులో కొంచెం చింతపండు రసం, ఉడికించుకున్న వెజిటేబుల్స్, కొంచెం కారం, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్ట్, ఒక బెల్లం ముక్క, సాంబార్ పౌడర్ కూడా వేసేసుకుని 15 మినిట్స్ అయితే మరిగించుకోవాలి. మరిగించుకునేటప్పుడైతే కొత్తిమీర వేసేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా తాలింపు అయితే వేసేసుకోవాలి. సాంబార్ ఇంకేమైనా స్టైల్లో పెట్టుకోవచ్చేమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. దీనికి కాంబినేషన్గా ఏం చేసుకోవచ్చో ఫ్రై నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.